మన సారైనటువంటి పెద్దవారికి నాగేశ్వరరావుకు మిగతా ఉండినటువంటి సభ్యులకి అందరికీ నేను ధన్యవాదాలు చేసినాను. సారం చేసేది చెప్పేది అంటే నేను సారు చెప్పినట్లు చెప్పే ప్రసక్తి లేదు. నా కథ లేదు. నేను చాలా బీదవాడిని. ఈ గ్రామానికి ఎలా తెలుసు. అయితే నాకు లాక్డౌన్ అనేటువంటి ఒకసారి వచ్చినప్పుడు నేను ఒక్కరిని మాత్రం 10 రూపాయలు కానీ బియ్యం కానీ ఇవ్వండి. చివరకు నన్ను గమనించి ఓటలు సవారి కొడుకు కృష్ణయ్య, శేషమ్మ కొడుకు పశుల డాక్టర్ మామూలు, ఇంకా వారి తర్వాత ఎవరెవరు ముసలాయన చాలా ఇబ్బందులు ఉంటాడు, పోదాం పని వచ్చినారు. అయితే ఆయన సామాన్యంగా వాళ్ళని ఇస్తామంటే కూడా తీసుకునే మనిషి కాదు. అయితే తెలుసుకున్నారు ముందర అది ఒక మనిషిని సంధికి పంపించినారు. నాకు అలాంటప్పుడు చాలా చాలా ఇబ్బందుల్లో ఉండేవాడిని కదా. ఆకలికి మనం ఎంగిలికి నోయదన్నప్పుడు ఇక అప్పటికప్పుడు నేను సరినాను. వాళ్ళు నాకు ప్రతి ఒక్క సౌకర్యంగా 2 రోజుల భక్ష్యంగా ఉప్పు పప్పు అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఇచ్చిన ఒక 1000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చుకోండి. ఆ భక్తులు అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఉండే సభ్యులు అలా వినగలగాలని మీ అందరి సమక్షంలో వాళ్ళకు నేను నమస్కారం